క్షేత్రం కర్రల సమరానికి సిద్ధమైంది. విజయదశమి రోజున అర్ధరాత్రి మళమ్మ మళేశ్వరుని కళ్యాణం అనంతరం జరిగే బన్నీ ఉత్సవంలో భక్తులు సాంప్రదాయం పేరుతో కర్రలతో పరస్పరం కొట్టుకుంటారు. ఈ సందర్భంగా డిర్ గోపరాక్ బహుపరాక్ అంటూ కాగడాల వెలుతురులో భక్తులు తలలు పగిలేలా కర్రలతో దాడి చేసుకునే దృశ్యాలు జనానికి ఒళ్ళు గగ్గురుపాటికి గురిచేస్తాయి. దేవతామూర్తుల్ని దక్కించుకునేందుకు 3 గ్రామాల ప్రజలు ఒకవైపు, 7 ఊర్లకు చెందిన వారు మరోవైపు కర్రలతో తలపడే సన్నివేశమే బన్నీ ఉత్సవం. ఏటా విజయదశమి రోజు బన్నీ జైత్ర యాత్రగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలో భాగంగా దేవరగట్టు పరిసర గ్రామాలు నెరణికి తాండా, కొత్తపేట గ్రామస్తులు దేవరగట్టు ఆలయం సమీపంలోని చెరువు కట్ట వద్దకు చేరి వర్గ వైషమ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవం జరుపుకుందామని పాలబాస చేసుకుంటారు. అనంతరం ఇనుప తొడుగులతో కూడిన కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు మేళ తాళాలతో కాడప్ప మఠంలో ఉన్న మల్లేశ్వర విగ్రహాన్ని కొండపైకి తీసుకువెళ్లి స్వామివారి ఆలయంలో ఉన్న మాళమ్మతో కళ్యాణం జరిపిస్తారు. అనంతరం విగ్రహాల్ని పల్లకిలో కొలువుంచి ఊరేగింపుగా కొండ కిందకు తీసుకువస్తారు. విగ్రహాల్ని సింహాసనం కట్ట మీద అధిష్ఠించే సమయంలో భక్తుల మధ్య తోపులాట మొదలవుతోంది. డిర్ గోపరాక్ బహుపరాక్ అంటూ కర్రలు, అగ్గి కాగడాల్ని చేతపట్టి గాల్లోకి తిప్పుతూ ఎగురుతూ భక్తులపై విసురుతారు. ఈ సమయంలో చాలా మంది తలలు పగిలి గాయపడతారు. ఈ బన్నీ జైత్ర యాత్ర ప్రారంభం నుంచి చివరి దాకా చాలా ఉద్విగ్నంగా జరుగుతోంది. బన్నీ ఉత్సవం అంటే అధికార యంత్రాంగానికి కత్తిమీద సామె. ఉత్కంఠభరితంగా సాగే బన్నీ ఉత్సవాన్ని తిలకించేందుకు కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున దేవరగట్టకు తరలివస్తారు. మౌలిక సదుపాయాల కల్పన ఒక ఎత్తైతే జైత్ర యాత్రలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడటం మరో ఎత్తు. అయితే ఉత్సవంలో హింసని అరికట్టేందుకు ప్రతి ఏటా జిల్లా అధికారులు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఎన్ని చర్యలు చేపట్టినా చివరకు భక్తులు కర్రలతో కొట్టుకోవడం మాత్రం పరిపాటిగానే మిగులుతోంది. రక్తం ఏరులై పారే బన్నీ ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఈ ఏడాది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కర్రలతో కొట్టుకోవడం వల్ల కలిగే నష్టాల్ని దేవరగట్టు ఉత్సవాల్లో పాల్గొనే ఆయా గ్రామాల ప్రజలకు అధికారులు 15 రోజుల నుంచి అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించి వివరించారు. మరోవైపు బన్నీ ఉత్సవానికి సిద్ధం చేసిన 500 రింగులు తొడిగిన కర్రల్ని సీజ్ చేశారు. 40 నాటుసారా తయారీ కేంద్రాల్ని ధ్వంసం చేశారు. బన్నీ ఉత్సవం ప్రారంభం నుంచి చివరి దాకా పర్యవేక్షించే 60 మంది అధికారులతో పాటు 900 మంది పోలీసు సిబ్బంది, డ్రోన్, సీసీ కెమెరాలు, బాడీ ఓర్న్ కెమెరాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బన్నీ ఉత్సవాల్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, అల్లర్లు, గొడవలకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు.